భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇక భారతీయ జనతా పార్టీ కూడా ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ బలాన్ని పెంచుకునే దిశగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక 4వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి కన్నం యుగేందర్ గారు ప్రజల్లోకి ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తా ఉన్నారు. ప్రజల్లోకి వెళ్తూ సో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయన అంటే ఎటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు, గతంలో ఎటువంటి పనులు చేస్తారనే తదితర విషయాల్ని వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సో కన్నం యుగేందర్ గారు, ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది ప్రచారం కోసం? ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఇలా కారల్ మార్క్స్ కాలనీ కానీ, రాజీవ్ నగర్ కానీ, ఇలా మెయిన్ రోడ్ కానీ, బ్యారెక్స్ 6 లేన్ బ్యారెక్స్ కానీ ఎక్కడికి పోయినా కూడా ఈసారి మీకే ఓటేస్తాం, మళ్ళీ గెలిపిస్తాం. గతంలో చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉన్నదో ఇలా ప్రజలకు, ప్రజా అవసరాలకు మేము ఫోన్ చేసినప్పుడు మీరు మా మధ్యలో ఉన్నారు, మా దగ్గరికి వచ్చి పనిచేసారని చెప్పి ఇలా అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ఇలా వారి ఆశీర్వాదమే మళ్ళీ నన్ను గెలిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో గతంలో ఇక్కడ ఉన్నటువంటి 4వ వార్డు ప్రజలందరూ కూడా మీపైన నమ్మకం ఉంచి ఇక్కడ గెలిపించినటువంటి పరిస్థితులు, గతంలో ఈ వార్డుకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి. గతంలో 4వ వార్డులో నేను గెలిచిన తర్వాత ప్రతి లైన్లో కూడా కొత్తగా డ్రైనేజ్ చేసి రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి వాడలో వినాయకుని మండపాలు, సొంత ఖర్చులతో వినాయక మండపాలు ఏర్పాటు చేసి గత 5 సంవత్సరాలు వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు నీటి సమస్య కానీ, అది కరెంటు సమస్య కానీ, ప్రజలకు అవసరాల నిమిత్తం ఏ అవసరం ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా ప్రజల వెంబడి ఉండి, ప్రజల మధ్యలో ఉండి పనిచేసినటువంటి అదేదైతే ఉన్నదో ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు. తప్పకుండా మీరే పోటీ చేయాలి, మీరే మాకు కావాలి, మళ్ళీ మిమ్మల్నే గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. సో కన్నెం యుగేందర్ గారిని మరొకసారి అవకాశం ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆశీర్వదించి గెలిపిస్తే ఏం చేయదలుచుకున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఎట్లా? మేము కొంత వార్డులలో నీటి ఎద్దడి ఉన్నటువంటి మాట వాస్తవం. మమ్మల్ని కనుక గెలిపిస్తే రేపు ప్రతి లైన్లలో కూడా 4వ వార్డులో ఉన్నటువంటి ప్రతి వాడలో కూడా బోరేసి మోటార్ పెడతాం. అదేవిధంగా ఇవాళ 6 లేన్ బ్యారెక్స్ ఏదైతే ఉన్నదో దాని వెనకాల ఇలా పార్కును, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ చేసేటువంటి కొట్లాడినటువంటి ఘనత మాదే ఉంది. మేము తప్పకుండా ఆ పని చేసి పెడతాం. అదేవిధంగా వారసంత ఏదైతే ఉన్నదో వారసంతను కూడా ఇవాళ బస్తీ దవాఖాన పక్కకు ఉన్నటువంటి ఎర్రచెరువు ప్రాంతంలో వారసంతను కూడా ఏర్పాటు చేసి ఎర్రచెరువు ప్రాంతంలో ఒక మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసే విధంగా మేము అడుగులు ముందుకేస్తాం. సో ఇది మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగినటువంటి కన్నం యుగేందర్కి సంబంధించి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తుందని వారు చెప్తా ఉన్నారు. మరి ఇంతకు ముందే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గెలిపించినటువంటి పరిస్థితుల్లో మరోసారి అంటే తాను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలందరికీ వివరిస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క 4వ వార్డుకు సంబంధించినటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని హామీ అయితే ఇస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో సమీర్, ఆర్బీ న్యూస్.